నమస్కారం భక్తులారా. రేపే వచ్చే ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే ఐశ్వర్యం, శాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతాయి. ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయాలు ఆషాఢ శుక్రవారం ఎందుకు ప్రత్యేకం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక సాంప్రదాయ గుమ్మం పరిహారం, గుమ్మం విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. సదానంద బ్రాహ్మణుడి స్ఫూర్తిదాయక కథ. చివరిగా లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థన. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆషాఢ శుక్రవారం ప్రాముఖ్యత. హిందూ సాంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచటం, గుమ్మానికి ముగ్గు వేయటం, మామిడి ఆకులతో తోరణం కట్టడం, దీపం వెలిగించటం, అష్టలక్ష్మి స్తోత్రం లేదా స్త్రీ సూక్తం పారాయణం చేయటం వంటి ఆచారాలను చాలామంది పాటిస్తారు. ఈ ఆచారాలు భక్తిని పెంపొందించేందుకు, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు ఉపకరిస్తాయని విశ్వసిస్తారు. సాంప్రదాయ గుమ్మం పరిహారం. ఇప్పుడు ఒక సాంప్రదాయంగా చెప్పబడే పరిహారం గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్లాసులో 5 స్పూన్ల పాలు తీసుకోండి. అందులో 3 చుక్కల రోజ్ లేదా మల్లె సువాసన అత్తరు వేయండి. ఒక చిటికెడు పసుపు కలపండి. కొద్దిగా మెత్తగా దంచిన లవంగం పొడి వేయండి. కొన్ని నల్ల ఆవాలు కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని భక్తి శ్రద్ధలతో కలిపి ఇంటి ప్రధాన గుమ్మం వద్ద కొద్దిగా చల్లండి. అలాగే పూజ గది గుమ్మం వద్ద కూడా చల్లవచ్చు. కొన్ని కుటుంబాలు ఇతర గదులు, గుమ్మాల వద్ద కూడా ఇలా చేయటం ఆనవాయితీగా పాటిస్తారు. గమనిక: ఇది ఒక సాంప్రదాయ ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే. దీనివల్ల నిర్దిష్ట ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. భక్తి, పరిశుభ్రత, సత్కార్యాలు ముఖ్యమైనవి గుర్తుంచుకోండి. గుమ్మం గురించి పాటించాల్సిన నియమాలు. మన పెద్దలు గుమ్మాన్ని ఇంటి శుభప్రవేశంగా భావించేవారు. అందుకే గుమ్మంపై కాలు పెట్టకూడదు, గుమ్మంపై కూర్చోకూడదు, అక్కడ భోజనం చేయకూడదు, తల దువ్వుకోకూడదు. గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజు నీటితో కడిగి ముగ్గు వేస్తే ఎంతో శుభంగా భావిస్తారు. సదానందుని భక్తి కథ. ఒక గ్రామంలో సదానందుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఆస్తి లేదు, ధనం లేదు, కానీ భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉండేది. ప్రతిరోజు ఎవరికైనా సహాయం చేయాలని భావించేవాడు. ఒకరోజు చిన్న బాలిక ఆకలితో ఆయన ఇంటి ముందు నిలబడింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ బాలిక సంతోషంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత ఆ కుటుంబంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. ఆహారం కొరత తగ్గింది, అవకాశాలు పెరిగాయి, ఇంట్లో ఆనందం కూడా నెలకొంది. తరువాత ఆ బాలిక శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చిందని ఆధ్యాత్మిక కథ చెబుతుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం దైవం కంటే ముందు మానవత్వం, దానం, దయ, నిజాయితీ ఇవే నిజమైన లక్ష్మీ కటాక్షానికి మార్గమని తెలియజేస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయవలసిన పనులు: ప్రతి శుక్రవారం ఒక దీపం వెలిగించండి, గోవులకు ఆహారం పెట్టండి, పేదలకు అన్నదానం చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, అబద్ధం చెప్పకుండా జీవించండి. ఇవి సాంప్రదాయంగా శుభకరమైన ఆచారాలుగా భావించబడతాయి. ఆషాఢ శుక్రవారం భక్తితో చేసే ప్రతి ప్రార్థన మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. దైవభక్తితో పాటు మంచి ఆలోచనలు, కష్టపడి పనిచేయటం, ఇతరులకు సహాయం చేయటం జీవితంలో పురోగతికి ఎంతో అవసరం. మీ కుటుంబంపై శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మా వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమో శివాయ.